కరీంనగర్ కిడ్స్ మాల్ ద బిగ్ స్టోర్ ఫర్ లిటిల్ వన్స్ అందరికి హ్యాపీ మాల్ మన కిడ్స్ మాల్ 8096080804. Doctor, take care of the patient. Whatever needs to be done. Sorry. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అని. ప్రమాదంలో గాయపడినటువంటి కానిస్టేబుల్ పద్మజను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించడం జరిగింది. నిన్న ఆయన కరీంనగర్కు వచ్చిన నేపథ్యంలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఆయనను బి కన్వెన్షన్ హాల్కి వెళ్ళే క్రమంలో ఆయన కాన్వాయ్కి ముందుగా చాలామంది కార్యకర్తలు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్నటువంటి లేడీ కానిస్టేబుల్ పద్మజను కార్యకర్త బైక్తో ఢీకొట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కానిస్టేబుల్కి గాయాలు కావడం జరిగింది. తన 2 కాళ్ళు విరిగిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పద్మజ చికిత్స పొందుతుంది. ఈ విషయంలో చాలా మంది పద్మజను పరామర్శిస్తున్నారు. అటు నాయకులు కావచ్చు, ఇటు సిపి కూడా పరామర్శించడం జరిగింది. అయితే నిన్న కేటీఆర్ పర్యటనలో లేడీ కానిస్టేబుల్ గాయపడింది కాబట్టి ఆ మహిళను కేటీఆర్ పరామర్శించడం జరిగింది. స్వయంగా తను హాస్పిటల్కి వెళ్ళి తన యోగక్షేమాలు తెలుసుకున్నారు, తనతో మాట్లాడడం జరిగింది. నిన్న ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందినటువంటి నాయకులు ఉన్నారో అంతమంది నాయకులు కూడా ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది. గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ జీవి రామకృష్ణరావు, వీళ్ళందరూ కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది. నిన్న ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా మంది ర్యాష్ డ్రైవింగ్ అనుకుంటున్నారు, స్పీడ్గా డ్రైవ్ చేయడం వల్ల జరిగినట్టున్నారు. అయితే ఈ విషయం వల్ల చాలా మంది అటు కేటీఆర్ పైన నెగిటివ్ చేస్తున్న సందర్భాలు అనుకుంటారు. ఢీకొట్టిన వ్యక్తి కాస్త సమయంగా కాస్త మెల్లిగా వెళ్తే జరిగేది కాకుంటే. సో ఏది ఏమైనప్పుడు కూడా లేడీ కానిస్టేబుల్ని కేటీఆర్ పరామర్శించడం జరిగింది. ఎవరైతే ఈ నాయకులు వచ్చినప్పుడు అది ఏ పార్టీ కానీ, అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మీ నాయకుడు వచ్చినప్పుడు మీకు అందరికీ ఉత్సాహం ఉంటుంది, జోష్ ఉంటుంది. ఈ జోష్ అనేది మీ నాయకుడి పైన ఉన్నటువంటి అభిమానం ఇతరులకు హాని కలిగించే విధంగా ఉండకూడదు అనేదే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నిన్న కేటీఆర్ వచ్చిన సందర్భంలో ఆయన జోష్ఫుల్గా కాస్త ఫాస్ట్గా వెళ్ళి ఆమె ఢీకొట్టడం జరిగింది. సో దీనివల్ల అటు ఆయన పైన కేసు నమోదైంది, అటు మా కానిస్టేబుల్కి గాయాలు కావడం జరిగింది. ఇదే విధంగా కేటీఆర్ ప్రోగ్రాంలో ఇది జరగడంతో ఆయన కూడా ఒక మచ్చలాగా అని చెప్పుకోవచ్చు. ఎవరైనా కానీ కార్యకర్తలు మీ నాయకులు వచ్చినప్పుడు సంయమనంగా పాటించండి. ఫాస్ట్గా వెళ్లకుండా నెమ్మదిగా వెళ్తే మీకు మంచిది, ఎదుటి వాళ్ళ మంచిది, అదేవిధంగా మీ నాయకుడు కూడా మంచిది. 100%. కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్. Doctor, take care of the patient. Whatever needs to be done. Sorry.